హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఏం టాపిక్ చెప్పాలి? మీకు కథ చెప్తా. కాకి నక్క. ఒక అడవిలో ఒక కాకి ఒక నక్క ఉంటుంది. అయితే ఆ కాకి మాంసం ముక్క దొరికింది. ఆ చెట్టు మీద కూర్చొని తింటుంది. అయితే నక్క అనుకుంది, నక్క దూరం నుంచి చూసింది కాకి తినడం మాంసం ముక్కని. అయితే నక్క అనుకుంది, ఈ మాంసం ముక్క ఎట్లయినా నాకే కావాలి అని ఒక ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ అంటే, కాకి దగ్గరికి పోయి, కాకి నీకు పాతవాడం వచ్చా అని అన్నది. వచ్చు అని కాకి అన్నది. అయితే కాకి నోట్లున్న మాంసం ముక్క కాళ్ళ కింద పెట్టుకొని కావు కావని పాత పాడింది. తర్వాత అయ్యో నాకు మాంసం ముక్క దొరకలేదే అని నాట్యం చేయమన్నది. అయితే కాళ్ళ నుంచి నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది కాకి. అయితే అయ్యో ఇప్పుడు కూడా దొరకలేదు, ఇప్పుడు ఎట్లా అని ఐడియా వచ్చింది నక్కకి. అయితే ఏమైందంటే, కాకి నువ్వు పాట పాడుకుంటే నాట్యం చేయడం వచ్చా నీకు అంటే, వచ్చు అని ముందు ఆ మాంసం ముక్క మింగేసి కావు అనుకుంటే నాట్యం చేసింది. అయితే అయ్యో నక్క అనుకుంది. అయ్యో ఏమనుకుందంటే, నేను కాకినే మోసం చేద్దామంటే నేనే మోసపోయినా, అయ్యో ఎట్లనో ఏమో అని అనుకుంది. ఇప్పుడు మనం సొరకాయ ప్లాంట్ చూద్దాం. అయితే దీంట్లో మోరల్ ఏంటిదంటే, ఎప్పుడైనా మనం సంపాదించుకోవాలి, కానీ వేరేది మనం తీసుకోవద్దు. వాళ్ళకు ఉంది, మనకుంది. ఎప్పుడైనా మనం సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకుంటారు. ఇట్లా ఎప్పుడు కూడా చెయ్యొద్దు నక్కదాకా. అది వెరీ బ్యాడ్ థింగ్. సో నక్క ఆ మాంసం ముక్క కంప్లీట్గా నాకే కావాలి అని అనుకుంది, కానీ మొత్తం కాకి వచ్చింది. ఎందుకు? మోసపోయింది. మరి అట్లా ఇట్లా అంటే కాకి కూడా ఐడియాలు ఉంటాయి. సో అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. సరే ఫ్రెండ్స్, బాయ్.